బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం మరో భారీ ట్విస్ట్ ఏర్పడిందని తెలుస్తుంది. రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం ఎంపికైన 7 పేర్ల ఓటింగ్ శుక్రవారం ముగిసింది. ఆదివారం ఒక్కరు హౌస్ నుంచి బయటికి రానుండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ సృష్టిస్తున్నాయి. నామినేషన్ లో ఉన్నవారు సుమన్ శెట్టి, ఫ్లోరా షాని, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డిమాండ్ పవన్, హరిత హరీష్. గత వారం ఫ్లోరా తక్కువ ఓట్లతో త్రుడిలో తప్పించుకున్నప్పటికీ ఈ వారం ఆమె పరిస్థితి మిక్కిలి ఇబ్బంది అనిపిస్తుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ వారిలో ఉన్న డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఫ్లోరాతో పాటు ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద కూడా భయం రావచ్చని టాక్ ఉంది. కొంత సమాచారం ప్రకారం రహస్యంగా కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపించే అవకాశం కూడా. శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోమన్నారు. రీతూ చౌదరి, డిమాండ్ పవన్ల మధ్య ప్రేమాభిమానాలు జోరు ఉన్నప్పటికీ కెప్టెన్సీ టాస్క్ రంగుపడొద్దిలో రీతూ ఆట తీరును నాగ్ విమర్శించారు. భరణి విషయంలో కూడా అతని డెసిషన్ ను విడుదలైన వీడియోలతో నిరూపించారని హోస్ట్ చెప్పాడు. ఈ నేపథ్యంలో డిమాండ్ పవన్ కెప్టెన్సీ రద్దు చేశారు. ఈ నిర్ణయాలు హౌస్ లో ఉన్న వారికి తీవ్ర షాక్ ఇచ్చాయి. ప్రేక్షకులు తెర చూసే వేళ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం బిగ్ బాస్ హౌస్ కు బయటకు ఎవరి అడుగులు వలయాల్లోకి వెళ్తాయి అన్నది ప్రధాన ఆకర్షణగా మారుతుంది.